నమస్కారం. పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. బమ్మెర పోతన గారు రాసిన 12 స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతంలోని ప్రతి పద్యమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా. దానిలో భాగంగా ఈ వీడియోలో ప్రథమ స్కందంలోని కొన్ని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం. ముందుగా మొదటి పద్యము. శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాడింభకున్. అఖిల లోక రక్షకుడిని, భక్తులను రక్షించడానికి వెనుకాడని వాడిని, రాక్షసుల పొగరును నిలువరించగలవాడిని, క్రీగంటి చూపుతో బ్రహ్మాండాలు సృష్టించేవాడిని, మహాత్ములైన నంద యశోదల నందనుడిని, మోక్ష సంపదను ఆకాంక్షించి ఆ బాలగోపాలుణ్ణి సదా స్మరిస్తూ ఉంటాను. రెండవ పద్యము. వాలిన భక్తి మ్రొక్యదన వారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖ మాలికిన్ బాల శశాంకమౌళికి కపాలికి మన్మద గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్ నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్. అడ్డు లేకుండా తాండవం చేసేవానికి, దయతో కూడినవానికి, శూలాన్ని ధరించిన వానికి, పార్వతీదేవి ముఖ పద్మాన్ని వికసింపచేసే కిరణములు గల సూర్యునికి, శిరస్సునందు చంద్రరేఖను ధరించిన వానికి, కపాలాన్ని ధరించిన వానికి, మన్మధుని గర్వమును నాశనము చేసిన వానికి, నారదాది మునుల మనస్సులనే పద్మములకు తుమ్మెద వంటి వానికి, పరమేశ్వరునికి భక్తితో మ్రొక్కుతాను. మూడవ పద్యము. ఆతత సేవ చేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతానికరణేతకు కల్మషజేతకున్ నతత్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్. ఈ పద్యం తర్వాత వచనం ఉంది, అది కూడా చూసిన తర్వాత రెండింటి భావమును సంక్షిప్తంగా తెలుసుకుందాం. అని నిఖిల భువన ప్రధాన దేవతా వందనంబు చేసి చరాచర ప్రపంచాన్నంతా సృష్టింపనేర్చిన వాణిని, భారతీదేవి యొక్క హృదయానికి సౌఖ్యమును చేకూర్చేవానిని, వేదరాశిని నిర్ణయించిన వానిని, దేవతా సమూహానికి నాయకుడైన వానిని, భక్తుల పాపాలను పోగొట్టేవానిని, తనకు నమస్కరించిన వారిని రక్షించేవానిని, తాపస లోకానికి శుభములను ఇచ్చేవానిని, ఆ బ్రహ్మదేవుణ్ణి నేను భక్తితో సేవిస్తాను అని ఈ విధంగా సకల లోక పాలకులైన ప్రధాన దేవతలకు అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఐదవ పద్యము. ఆదరముప్ప మృక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జననందవేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్. హిమవంతుని కూతురైన పార్వతీదేవి యొక్క హృదయానురాగమును పొందినవానికి, సమస్త దోషములను పోగొట్టేవానికి, నిర్మలమైన వానికి, విఘ్నములను తొలగించేవానికి, అందంగా మాట్లాడేవానికి, అశేషమైన జనులకు ఆనందాన్నిచ్చేవానికి, కుడుములు ఉండ్రాళ్ళు తినేవానికి, మూషికాన్ని ఎక్కి విహరించేవానికి ఆ వినాయకునికి మ్రొక్కుతాను.
ఆరవ పద్యము. క్షోణితలంబునన్ నుదురు సోకగ మృక్కి నుతింతు సైకత శ్రోణికి చంచరీక చయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్తవశీకరణైకవాణికిన్ వాణికి నక్షదామశుక వారిజ పుస్తక రమ్యపాణికిన్ శుకవారిజ పుస్తక రమ్యపాణికిన్. నేలకు నుదురు తాకేటట్లు మ్రొక్కి సరస్వతీదేవిని నుతిస్తున్నాను. ఆ దేవి ఇసుక తిన్నెల వంటి పిరుదులు గలది. తుమ్మెదల గుంపు లాంటి అందమైన జడ ఉన్నట్టిది. శరణన్న వాళ్లను రక్షించేది. పద్మము నుంచి పుట్టినవాడైన బ్రహ్మ యొక్క మనస్సును వశపరుచుకునే వాక్కు గలది. జపమాల, చిలుక, పద్మం, పుస్తకం వీటిని తన రమ్యమైన చేతులయందు దాల్చినట్టిది. ఏడవ పద్యము. పుట్టంబుట్ట శిరంబునన్ ములవనంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను కాళిగొల్వను పురాణింపందురంకొంటి మీదెట్టే వెంట జరింతు తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్ పట్టున్నా కగుమమ్మ నమ్మితిజుమీ బ్రాహ్మీ దయాంభోనిధి. అమ్మా సరస్వతి, దయకు సముద్రము వంటిదానా, నేను వాల్మీకి వలె పుట్టలో నుండి పెరిగిన వాడిని కాను. నీటి యందు తిరిగే పడవలో పుట్టిన వ్యాసుడను కాను. నేను కాళిని కొల్చిన కాళిదాసును కాను. రెల్లు యందు పుట్టిన కుమారస్వామిని కాను. ఈ భాగవత పురాణాన్ని వ్రాయడానికి సిద్ధపడ్డాను. ఏమి చేయాలో తెలియడం లేదు. నీవే దయతో అనుగ్రహించి నా చేయి పట్టుకుని నడిపించు తల్లి. నువ్వే నాకు ఆధారమమ్మా, నిన్నే నమ్ముకున్నాను తల్లి. ఎనిమిదవ పద్యము. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీష కుంద మందార సుధాపయోధి సితతామర సామరవాహిని శుభాకారతనుప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతీ. శరత్కాల మేఘము, శరత్కాల చంద్రమండలము, తెల్ల కర్పూరము, చల్లని చందనము, రాజహంసలు, మల్లెపూలు, తెల్లని మంచు, పరిశుభ్రమైన నురుగు, వెండికొండ, రెల్లు పూలు, ఫణిరాజు అయిన ఆదిశేషువు, ముల్ల పువ్వులు, తెల్ల మందారములు, క్షీరసాగరము, తెల్లని తామరలు, ప్రవహించే గంగానది, ఇవన్నీ మంగళప్రదమైన నీ మహోజ్వల రూపానికి తగిన పోలికలు. అట్టి నిన్ను నా మనస్సులో ఎప్పుడు దర్శిస్తానో కదా భారతి. తొమ్మిదవ పద్యము. అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతీ, నన్ కృపజూడు భారతీ. తల్లి భారతి ఉజ్వలమైన పద్మము వంటి చేతిలో లీలా కమలాన్ని ధరించి శరత్కాల చంద్రికతో పోలిన మనోహర రూపముతో నువ్వు ధరించిన భూషణముల రత్న దీపికల కాంతులు దిక్కులను చుంబించగా, శృతులు నీ ప్రభావాన్ని కీర్తింపగా, కవుల మనోవీధులలో విహరించే నువ్వు నన్ను కృపతో చూడుము తల్లి. పదవ పద్యము. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
లోకంలో ఉండే అమ్మలందరినీ కన్నా అమ్మ, ముల్లోకాలకు మూలమైన అమ్మ, అందరు తల్లుల కన్నా అధికురాలైన అమ్మ, క్షుద్రులైన రక్కసి మూకలను మట్టుబెట్టిన అమ్మ, తనను నమ్ముకున్న దేవతా స్త్రీల అంతరంగములలో ఉండే అమ్మ, దుర్గాదేవి అయిన మా అమ్మ కృపతో మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను మాకిచ్చుగాక. 11వ పద్యము. హరికిం బట్టపుదేవి పుణ్యముల ప్రోవర్తంపు బెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరీచున్ నిత్య కళ్యాణముల్. హరికి పట్టపుదేవి, పుణ్యముల రాశి, సంపదలకు పెన్నిధి, చంద్రునకు గారాబు చెల్లెలు, భారతీదేవితోనూ ఉమాదేవితోనూ కలిసి ఆడుకునే పూబోడి, తామరలయందు ఉండే ముద్దరాలు, లోకములన్నీ పూజించే ఇల్లాలు, లేమి అనేది లేకుండా చేసే తల్లి, ఆ లక్ష్మీదేవి నిత్య కళ్యాణాన్ని ఇచ్చుగాక. 12వ వచనము. అని ఇష్ట దేవతలను జింతించి దినకర కుమార ప్రముఖులందలంచి ప్రథమ కవితా విరచన విద్యా విలాసాతిరేకి వాల్మీకి నుతియించి హయగ్రీవ ధనుజకర పరిమిళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణతా సముల్లాసునకు వ్యాసునకు మ్రొక్కి శ్రీ మహాభాగవత కథా సుధారస ప్రయోగి శుకయోగికి నమస్కరించి మృదు మధుర వచన వర్గ పల్లవిత స్థాణునకున్ బాణునకున్ వ్రణమిల్లి కతిపయ శ్లోక సమ్మోదిత సూరు మయూరునభినందించి మహాకావ్యకరణ కళా విలాసుంగాళిదాసుంగొనియాడి కవి కమల రవిన్ భారవిన్ బొగడి విదలితాఘు మాఘు వినుతించి ఆంధ్ర కవితా గౌరవ జన మనోహరి నన్నయ సూరింగైవారంబు చేసి హరిహర చరణారవింద వందనాభిలాషిన్ దిక్క మనీషిన్ భూషించి మరియు నితర పూర్వ కవిజన సంభావనంబు గావించి వర్తమాన కౌలకు బ్రియంబు పలికి భావి కౌల భూకరించి ఉభయ కావ్యకరణ దక్షుండనై దినకరుణ్ణి కుమారస్వామిని తలుస్తున్నాను. కవితా విద్యకు ప్రథముడైన వాల్మీకిని స్తుతిస్తున్నాను. హయగ్రీవుడనే ధనుజుని వలన చిక్కుపడిన వేద సమూహాన్ని విభాగించిన వ్యాస భగవానునికి మ్రొక్కుతున్నాను. శ్రీ మహాభాగవత కథా సుధారసాన్ని ప్రయోగించిన శ్రీ శుకయోగికి నమస్కరిస్తున్నాను. మృదు మధుర వచన రచన కుతూహలుడైన బాణునకు ప్రణామాలు చేస్తున్నాను. కొద్ది శ్లోకాలతో సూర్యుణ్ణి మెప్పించిన మయూరుడిని అభినందిస్తున్నాను. మహాకావ్యాలను రచించిన కవితా విలాసుడైన కాళిదాసుని కొనియాడుతున్నాను. కవులనే కమల సమూహములను వికసింపచేసిన భారవిని పొగుడుతున్నాను. పాపములను పోగొట్టిన మాఘుణ్ణి వినుతిస్తున్నాను. ఆంధ్ర కవిత్వములో జనుల యొక్క మనస్సులను దోచేసిన నన్నయ్య భట్టారకుని కైవారములు చేస్తున్నాను. హరిహరుని చరణార విందములకు నిత్యము వందనము చేయడములో అభిలాష కలిగిన తిక్కనగారిని భూషిస్తున్నాను. తక్కిన ఇతర పూర్వ కవులందరినీ చక్కగా తలుచుకొని వర్తమాన కవులందరికీ ప్రియాన్ని పలుకుతూ భావి కవులకు శుభం పలుకుతున్నాను. ఉభయ భాషలలో గద్య పద్యాత్మకంగా కావ్యాలను రచించే నేర్పును పొంది ఉన్నాను. 13వ పద్యము. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వ్రేటులంబడక సమ్మతితో హరికిచ్చి చెప్పెని బమ్మెర పోతరాజొకడు సమ్మతితో హరికిచ్చి చెప్పెని బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్దితంబుగన్ భాగవతంబు జగత్హితంబుగన్. విశ్వశ్రేయస్సును చేకూర్చాలనే సంకల్పంతో విరచించిన ఈ భాగవతాన్ని అధములైన మనుజేశ్వరులకు అంకితమిచ్చినవాడు దానికి ప్రతిఫలంగా అగ్రహారాలు, కొన్ని వాహనాలు, కొద్దిపాటి సొమ్ము పుచ్చుకొని ఆ పిమ్మట నీరసించిపోయి శరీరాన్ని విడిచిపెడతాడు. పిమ్మట యమధర్మరాజు చేతిలో సమ్మెట దెబ్బలు తింటాడు. ఈ దుస్థితి లేకుండా బమ్మెర పోతరాజు తన భాగవత మహాకావ్యాన్ని పూర్తి విశ్వాసంతో ఆ శ్రీహరికి అంకితం చేస్తున్నట్లు చెప్పాడు. 14వ పద్యము.
చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. పుట్టిన ప్రతి ఒక్కడూ చేతులారా శివుణ్ణి పూజించాలి. హరి యొక్క కీర్తిని హాయిగా నోరారా గానం చేయాలి. దయ, సత్యము మొదలైన గొప్ప గుణాలు కలిగి ఉండాలి. ఈ గుణాలు లేనివాడు పుట్టడం దేనికి? తల్లుల కడుపు చేటు కాకపోతే? వచనము అని మరియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలుండనై ఒక్క రాక నిశాకాలంబున సోమోపరాగంబు రాకగని సజ్జనానుమతంబున అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగాగు గంగకుంజని కృంకులిడి వెడలి మహనీయ మంజుల పులినతలంబున మహేశ్వర ధ్యానంబు సేయుచు కించిదున్మీలిత లోచనుండనై ఉన్నయడ. నా వేల కొలది పూర్వజన్మల్లో నేను చేసుకున్న తపఫలంగా శ్రీమన్నారాయణ కథలను రచించాలనే కుతూహలముతో ఒక పున్నమి నాటి రాత్రి చంద్రగ్రహణ కాలంలో పెద్దల అనుమతితో ఆకాశాన్ని అంటే కెరటాలతో ప్రవహించే గంగానది వద్దకు వెళ్ళాను. అందులో స్నానం చేసి వచ్చి అందమైన ఇసుక తిన్నె మీద పరమేశ్వర ధ్యానములో నేత్రములు సగం ముడుచుకుని కూర్చున్నాను. 16వ పద్యము. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగటనుండ నొప్పువాడు, చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు ములచువాడు, వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలు విల్లు మోపున బరగువాడు, నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగలుగువాడు, పుండరీకయుగము బోలు కన్నులవాడు, వెడదయురమువాడు, విపుల భద్రమూర్తివాడు, రాజముఖ్యుడొక్కరుండు నా కన్నుగవకునెదురగానబడియే, నా కన్నుగవకునెదురగానబడియే. నా కన్నుల ముందు ఆ సమయంలో ఒక రాజశేఖరుడు దర్శనమిచ్చాడు. మెరపు చెంగట ఉన్న మేఘం వలె ఒక స్త్రీమూర్తి ఆయన ప్రక్కన ఉన్నది. చంద్రమండలం నుండి జాలువారుతున్న అమృతం వలె ఆయన ముఖంలో చిరునవ్వు చిందులు వేస్తూ ఉన్నది. తమాలక వృక్షాన్ని చుట్టుకున్న తీగ వలె ఆయన భుజం మీద పెద్ద విల్లు ఉన్నది. నీల నగాగ్రంలో భాసించే భాను బింబం వలె కిరీటం మెరుపులీనుతున్నది. ఆయన తెల్ల తామరల వంటి కనుదోయితో, విశాలమైన వక్షస్థలముతో, సకల లోకాలకు శుభములను ఇచ్చే మంగళకరమైన రూపముతో నా కనుల ముందు సాక్షాత్కరించాడు. వచనము. ఏను నా రాజశేఖరుందేరి చూచి భాషింపయత్నంబు సేయునెడ అతడు తా రామభద్రుండ మన్నామాంకితంబుగా శ్రీ మహాభాగవతంబు తెనుంగు సేయుము. నీకు భవబంధంబులు తెగునని ఆనతిచ్చి తిరోహితుండైన సమున్మీలిత నయనుండనై వెరగుపడి చిత్తంబున నేను ఆ రాజశేఖరుని తేరిపార చూసి మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాను. వెంటనే అతడు, నేను రామభద్రుణ్ణి, నా పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగులో వ్రాయవలసింది, నీకు జన్మబంధం తెగిపోతుంది అని ఆనతిచ్చి తిరోహితుడు అయ్యాడు. అంతలోనే నేను కన్నులు తెరచి చూసి ఆశ్చర్యముతో నా మనస్సులో ఇలా అనుకున్నాను. 18వ పద్యము. పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెదవే రెండుగాథ పలుకగనేలా. నేను వ్రాయబోయేది భాగవతమట, నా చేత పలికించేవాడు రామభద్రుండట. నే పలికితే భవబంధములు పరిహారమవుతాయట. పలికితే భాగవతమే పలుకుతాను, వేరే ఇతర గాథలు ఎందుకు పలుకుతాను? 19వ పద్యము. భాగవతము తెలిసి పల్లుకుట చిత్రంబు చూలికైన తమ్మి చూలికైనా, విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరుతూ. సాక్షాత్తు బ్రహ్మకైనా త్రిశూలధారి అయిన ఈశ్వరునికైనా సరే భాగవతం యొక్క అంతరార్థం తెలుసుకుని పలకడం చాలా కష్టం. పండితులైన పెద్దలు చెప్పగా విన్నది, నేను కన్నది, నాకు తెలియవచ్చినది ఏదైతే ఉన్నదో దానిని నేను తెలియబరుస్తాను. 20వ పద్యము.
కొందరకు తెనుగు గుణమగు కొందరకును సంస్కృతంబు గుణమగు రెండు కొందరికి గుణములగునే నందర మెప్పింతు కృతులనయ్యెడలన్. ఇక రచన విషయం. కొందరు తెలుగు అంటే ఇష్టపడతారు, మరికొందరు సంస్కృతం అంటే ఇష్టపడతారు. సంస్కృత ఆంధ్రములు సమానంగా ఉంటే కొందరికి ఇష్టం. నేను నా కృతులతో అందరినీ మెప్పిస్తాను. 21వ పద్యము. ఒనరన్ నన్నయ తిక్కనాది కవులీయుర్వింబురాణావళుల్ తెన్నుగుంజేయుచు మత్పురాకృత శుభాధిక్యంబుదా నెట్టిదో తెన్నుగుంజేయరు మున్ను భాగవతమున్ దీనిన్ తెనిగించి నా జననంబు సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్ నా జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్. పరమరమణీయంగా నన్నయ్య భట్టారక తిక్కనాది కవులు సంస్కృతంలోంచి తెలుగులోకి అనేక గ్రంథాలు అనువాదం చేశారు. నా పూర్వపుణ్యం ఎట్టిదో కానీ ఈ మహాభాగవతం జోలికి ఎవరూ పోలేరు. నేను దీనిని ఆంధ్రీకరించి నా జన్మను పునర్జన్మ లేకుండా సఫలం చేసుకుంటాను. 22వ పద్యము. లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాపలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాఖ్యతరు ఉర్విన్ సద్విజశ్రేయమై. ఈ భాగవతమనే కల్పవృక్షం సద్విజులకు శ్రేయస్సును ఆపాదిస్తూ ఈ భూమి మీద ప్రకాశిస్తూనే ఉంటుంది. లలితమైన స్కందములు గలది భాగవతం, అందమైన కొమ్మలు గలది కల్పవృక్షం. శ్రీకృష్ణ పరమాత్మ చరిత్ర మూలంగా కలది భాగవతం, నల్లని వ్రేళ్లు కలది కల్పవృక్షం. శ్రీ శుక మహర్షి చేత చెప్పబడింది భాగవతం, చిలుక పలుకులతో మనోజ్ఞమైనది కల్పవృక్షం. పరమరమణీయమైనది భాగవతం, అందమైన లతల చేత శోభించేది కల్పవృక్షం. మంచి వర్ణము కలిగి మంచి మనస్సు కలవాళ్ళు తెలుసుకోవలసినది భాగవతం. మంచి రంగుగల పువ్వులు కలది కల్పవృక్షం. సుందరము ఉజ్వలము అయిన ఇతివృత్తము కలది భాగవతం. అందంగా గుండ్రని ఆకారం కలది కల్పవృక్షం. చదివినా విన్నా మహాఫలాన్ని ఇచ్చేది భాగవతం. చక్కని ఫలములను ఇచ్చేది కల్పవృక్షం. వ్యాసునికి ఆలవాలమైనది భాగవతం. స్వచ్ఛమైన వ్యాసముతో కూడిన పాదు కలది కల్పవృక్షం. ఉత్తములైన ద్విజులకు ఆశ్రయమైనది భాగవతం. పక్షులన్నింటికి ఆధారభూతమైనది కల్పవృక్షం. ఈ భాగవతం భూలోకంలో ఉంటుంది, కల్పవృక్షం స్వర్గలోకంలో ఉంటుంది. 23 వచనము. ఇట్లు భాసిల్లెడు శ్రీ మహాభాగవత పురాణ పారిజాత పాదప సమాశ్రయంబునను హరి కరుణాశేషంబునను కృతార్థత్వంబు సిద్ధించనని బుద్ధి నెరింగి లేచి మరలి కొన్ని దినంబులకును ఏకశిలా నగరంబునకు జనుదించి అందు గురువృద్ధ బుధ బంధుజనానుజ్ఞాతుండనై ఈ విధంగా భాసిల్లుతూ ఉన్న శ్రీ మహాభాగవత పురాణమనే పారిజాత వృక్షాన్ని ఆశ్రయించిన కారణంగాను హరి యొక్క కరుణా విశేషం చేతను కృతార్థుడనయ్యాను అని బుద్ధిలో తోచి కొన్ని రోజులలో ఏకశిలా నగరానికి ఓరుగల్లుకి వచ్చి అక్కడ గురువులు వృద్ధులు పండితులు బంధువులు వీరందరి యొక్క ఆజ్ఞను పొందాను. పోతనామాత్యుని వంశవర్ణనము. కౌండిన్యగోత్ర సంకలితుడాపస్తంభ సూత్రుండు పుణ్యుండు శుభగుడైన భీమన మంత్రికి ప్రియపుత్రుడన్నయ కలకంఠి తద్భార్య గౌరమాంబ కమలాప్తువరమునగనియ సోమన మంత్రి వల్లభ మల్లమ వారి తనయుడెల్లన అతనికి ఇల్లాలు మాచమ వారి పుత్రుడు వంశవర్ధనుండు లలితమూర్తి బహుకళానిధి కేసన దానమాన నీతి ధనుడు ఘనుడు తనకు లక్కమాంబ ధర్మగేహినిగాగ మనియ శైవ శాస్త్రమతముగనియే.
ఇక మా వంశాన్ని గురించి చెబుతున్నాను. మా గోత్రం కౌండిన్యస గోత్రం. ఆపస్తంభ సూత్రం. పుణ్యుడు భాగ్యవంతుడు అయిన భీమన మంత్రికి ప్రియపుత్రుడు అన్నయ్య. ఆ అన్నయ్య మంత్రికి భార్య మధురంగా మాట్లాడే గౌరమాంబ. సూర్యవర ప్రసాదం వలన ఆ దంపతులకు సోమన జన్మించాడు. ఆ సోమన మంత్రి భార్య మల్లమ. వారి పుత్రుడు ఎల్లన. ఎల్లన భార్య మాచమ. వారి కొడుకు వంశవర్ధనుడైన కేసన. ఆయన చాలా గొప్పవాడు. ఆయన బహులలితుడు, బహుకళానిధి, దానశీలి, మానధనుడు, నీతిపరుడు. తనకు లక్కమాంబను సహధర్మచారిణిగా వరించి శాస్త్రసమ్మతంగా శైవమతాన్ని స్వీకరించాడు. 25వ పద్యము. నడవదు నిలయము వెలువడి తడవదు పరపురుషు గుణము తన పతినుడు గడవదు వితరణ కరుణలు విడువదు లక్కాంబ విబుధ విసరము ఒగడన్. ఆ లక్కమాంబ పండిత మండలి పొగిడేటట్లుగా ఇల్లు దాటి బయటకు వెళ్ళదు. పరపురుషుల గుణములను గురించి ఎప్పుడూ మాట్లాడదు. తన భర్త మాట ఎప్పుడూ జవదాటదు. దానగుణం, దయాగుణం ఈ రెంటిని ఎప్పుడూ విడిచిపెట్టదు. 26వ పద్యము. మానిను లీడుగారు బహుమాన నివారిత దీన మానసగ్లానికి దాన ధర్మమతి గౌరవ మంజులతా గభీరతాస్థానికి ముదుసానికి సదాశివ పాదయుగార్చనానుకంపానయ వాగ్భవానికి బమ్మెరకేశయలక్కసానికిన్ బమ్మెరకేశయలక్కసానికిన్. ఆమె ఇచ్చే బహుమానముల చేత దీనుల యొక్క మనస్సులలో ఉండే బాధ తొలగిపోతుంది. దానము, ధర్మము, బుద్ధి చాతుర్యము, మనోజ్ఞము, గాంభీర్యము వీటికి ఆమె స్థానం. అన్నింటా అధికురాలు ఆమె. సదాశివుని యొక్క పాదములను అర్చించుటయందు సాక్షాత్తు పార్వతీదేవిలా కనిపించే ఆ బమ్మెర కేశనామాత్యుని భార్య అయిన లక్కమ్మ గారికి లోకంలో ఏ స్త్రీలు సాటిరారు. 27వ పద్యము. ఆ మానినికింబుట్టితి మేమిరూరమగ్రజాతుడీశ్వర సేవాకాముడు తిప్పన పోతన నామ వ్యక్తుండ సాధునయయుక్తుండన్. ఆ లక్కమ్మ గారికి 2 సంతానం. అందులో పెద్దవాడు తిప్పన, ఈశ్వరుణ్ణి సేవించుటయందు మనస్సు కలవాడు. 2వ వాడిని నేనే. నా పేరు పోతన, మంచివారైన పెద్దల విషయంలో గౌరవం కలవాడిని. 28 వచనము. అయిన నేను నా చిత్తంబున శ్రీరామచంద్రుని సన్నిధానంబు కల్పించుకొని అట్టి నేను నా మనస్సులో శ్రీరామచంద్రుని సన్నిధానాన్ని కల్పించుకున్నాను. 29వ పద్యము. హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంబిని మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోషకుటీ పయోఘృతాహారికి బాలక గ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికిన్ బాలక గ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికిన్. హారములు ధరించిన వానికి, నందగోకులంలో విహరించిన వానికి, తన చక్రం చేత తృణావర్తనుడనే దైత్యుణ్ణి సంహరించిన వానికి, భక్తుల యొక్క దుఃఖములను పరిహరించేవానికి, గోపకాంతల యొక్క మనస్సులను హరించిన వానికి, దుష్టుల యొక్క సంపదలను హరించిన వానికి, వ్రేపల్లెలో గోపకాంతల కుటీరములలో పాలు నెయ్యి అపహరించిన వానికి, పిల్లల పాలిటి పెను భూతమైన దుష్టురాలైన వనిత అయిన పూతన అనే రక్కసిని సంహరించిన వానికి. 30వ పద్యము. శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికా పాలికి వర్ణధర్మ పరిపాలికి నర్జున భూజయుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్. శీలము కలవానికి, నీతిమంతునకు, శంకరుని వశం చేసుకున్నవానికి,
బాణుని హస్తములను నిర్మూలించిన వానికి, నీటిని ఇచ్చే మేఘముల నుండి ఘోరమైన రాళ్లవాన కురిస్తే దాని నుండి గోపికా జనులను కాపాడిన వానికి, వర్ణాశ్రమ ధర్మాలను పరిపాలించేవానికి, 2 మద్ది చెట్లను కూల్చిన వానికి, వనమాల ధరించిన వానికి, సైంధవ వధ సమయములో తన చేతి విపులమైన చక్రము చేత సూర్యమండలాన్ని కప్పివేసిన వానికి. 31వ పద్యము. క్షంతకు కాళియోరగ విశాల ఫణావళి నర్తన క్రియారంతకు, ఉల్లసన్మగధరాజ చతుర్విధ ఘోరవాహినీ హంతకు, ఇంద్రనందన నియంతకు, సర్వచరాచరావళీమంతకు, నిర్జితేంద్రియ సమంచిత భక్తజనానుగంతకు. క్షమాగుణం కలిగిన వానికి, కాళీయుడు అనే పాము యొక్క విశాలమైన పడగల మీద నర్తనమాడిన వానికి, సంతోషపడుతున్న మగధరాజు అయిన జరాసంధుని యొక్క చతురంగ సైన్యాన్ని అంతం చేసిన వానికి, యుద్ధరంగములో పార్థుని రథం నడిపిన వానికి, సమస్త ప్రపంచము నిత్యము స్మరించేవానికి, జితేంద్రియులైన భక్తులను అనుసరించేవానికి. 32వ పద్యము. న్యాయికి భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీ మనస్తాయికి, భూత సమ్మద విధాయికి, సాధు జనానురాగ సంధాయికి, పీతవస్త్ర పరిధాయికి, పద్మభవాండ భాండ నిర్మాయికి, గోపికా నివహ మందిరయాయికి, శేషశాయికి. ఎల్లప్పుడూ న్యాయమార్గములో ఉండేవానికి, భూసురుని యొక్క మరణించిన బాలుణ్ణి తెచ్చి ఇచ్చిన వానికి, రుక్మిణీదేవి యొక్క మనస్సులో ఎప్పుడూ ఉండేవానికి, సమస్త లోకాలకు సంతోషాన్ని చేకూర్చేవానికి, సాధుజనులకు కూర్మిని కూర్చేవానికి, పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించిన వానికి, బ్రహ్మాండ భాండాలను నిర్మించువానికి, గోపికా సమూహం యొక్క మందిరాలలో ఉండేవానికి, శేషునిపై శయనించువానికి. 33 వచనము. సమర్పితంబుగా నేనాంధ్రంబున రచింపంబునిన శ్రీ మహాభాగవత పురాణంబునకు కథా ప్రారంభం బెట్టిదనిన. సమర్పించుకుంటూ నేను ఆంధ్ర భాషలో రచించ తలపెట్టిన శ్రీ మహాభాగవత పురాణానికి కథా ప్రారంభం ఎట్టిదంటే,